أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. గత ఖుత్బాలో ఉహద్ యుద్ధము గురించి ప్రస్తావన జరుగుతుండెను. దీని గురించి హజరత్ ముస్లిహ్ మౌద్ రజల్లాహు తాలా అన్హు వివరించిన విషయాలను సంక్షిప్తంగా నేను ప్రస్తావింతును. వారిట్లు తెలిపిరి: అవిశ్వాసుల సైన్యము మైదానము నుండి పారిపోతూ, అనగా బదర్ మైదానము నుండి పారిపోతూ, బదర్ యుద్ధము తర్వాత ఇట్లు ప్రకటించిరి: వచ్చే సంవత్సరం మనము మరల మదీనాపై దాడి చేయుదుము. తమ ఓటమికి ముస్లింలతో ప్రతీకారము తీర్చుకొందుము. కావున 1 సంవత్సరం తర్వాత వారు పూర్తి సన్నాహాలతో మదీనాపై దాడికి దిగిరి. మక్కా అవిశ్వాసుల కోపము ఎంత తీవ్రంగా ఉండెననగా, బదర్ యుద్ధము తర్వాత వారిట్లు ప్రకటించిరి: అనగా ఒక వ్యక్తి తమ మృతులపై రోదించడానికి అనుమతి లేదు. వ్యాపార బృందముల ద్వారా వచ్చినటువంటి ఆదాయమును ఈ యుద్ధము కొరకు కేటాయించబడును. కావున పెద్ద సన్నాహాలతో 3000 సైనికుల కంటే ఎక్కువ సంఖ్యలో ఒక సైన్యము అబూ సుఫ్యాన్ నాయకత్వములో మదీనాపై దాడికి పాల్పడెను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులతో సలహాలు తీసుకొనిరి: మనము నగరములోనే ఉంటూ పోటీకి దిగవలెనా, లేదా బయటకి వెళ్ళి పోటీ చేయవలెనా? వారి స్వంత అభిప్రాయమిట్లు ఉండవలెను: శత్రువు దాడి చేయుటకు మనము ఎదురుచూడవలెను. యుద్ధము అవిశ్వాసులే ప్రారంభించవలెను. తద్వారా బాధ్యత వారిపైనే ఉండును. ముస్లిములు తమ గృహములోనే కూర్చొని సులభంగా పోటీకి దిగవచ్చును. కాని నవ యువకులైన ముస్లిములు బదర్ యుద్ధములో పాల్గొనే అవకాశము లభించనందున వారి హృదయాలలో మేము కూడా అల్లాహ్ మార్గంలో అమరులయ్యే అవకాశము పొందాలనే కోరిక ఉండెను. కావున వారు మేము అమరత్వముతో ఎందుకు దూరముండాలని పట్టుబట్టిరి. కావున వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఆ నవయువకుల మాటను వినిరి. అభిప్రాయము తీసుకునేటప్పుడు వారు ఒక స్వప్నమును కూడా ఇట్లు వినిపించిరి. వారిట్లనిరి: నేను స్వప్నములో కొన్ని ఆవులను వధించినట్లు చూస్తున్నాను. అలాగే నా ఖడ్గ మొన విరిగినట్లు కూడా నేను చూశాను. ఆ కొన్ని ఆవులు వధించబడుతున్నవి. అలాగే నేను నా చెయ్యిని ఒక సురక్షితమైనటువంటి గట్టి రక్షణ కవచంలో పెట్టినాను. నేనింకా ఇట్లు చూశాను: నేను ఒక గొర్రెను తీసుకొని దాని వీపుపై సవారీ అవుతున్నాను. అనుచరులు ఇట్లనిరి: ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ఈ స్వప్నముల భావము ఏమీ తెలుపుతున్నారు? వారిట్లనిరి: ఆవు వధించబడుననగా దీని భావము ఏమనగా, నాకు చెందినటువంటి కొందరు అనుచరులు అమరులవుతారు. ఖడ్గ మొన విరిగిపోవటమనగా
నా బంధువులలో ఎవరో ఒకరు అమరులవుతారు, లేదా నాకే ఏదైనా బాధ ఇబ్బంది కలుగవచ్చును. రక్షణ కవచంలో చెయ్యి పెట్టు భావమేమనగా, మనము మదీనాలోనే ఉండి యుద్ధముకు సమాధానమిచ్చినచో బాగుండును. అలాగే గొర్రెపై సవారీ అవుట అనగా అవిశ్వాసుల సైనిక నాయకునిపై మనము విజయము సాధింతుము, అనగా మనము వారిని ఓడింతుము, అనగా అతడు ముస్లింల చేతిలో హతమవును. ఈ స్వప్నములో ముస్లింలపై స్పష్టంగా ఇట్లు తెలుపబడెను: మదీనాలోనే ఉండి దాడులకు సమాధానమిచ్చినచో మంచిది. కాని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ స్వప్నములకు భావము సొంతంగా భావించిరి, దైవవాణి ద్వారా కాదు. కావున అధికుల అభిప్రాయమును వారు అంగీకరించిరి, యుద్ధము కొరకు బయటకు వెళ్ళాలని నిర్ణయించుకొనిరి. ఈ స్వప్నమును వివరిస్తూ స్వప్నములలో ఉండే అటువంటి సంజ్ఞలను తెలుపుతూ హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వప్నములలో గల సంజ్ఞలను ఇట్లు వివరించిరి. సంజ్ఞలు అనగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వప్నములలో అనేక సంజ్ఞలు గలవు. హదీసులు చదివిన వారికి ఈ విషయము విదితమే, తెలిసినదే. ఒక్కోసారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ చేతులలో బంగారపు కడియాలను తొడిగినట్లు చూసిరి. కాని దాని అర్థము ఇద్దరు అసత్య వ్యక్తులని తేలెను, అనగా అసత్య ప్రవక్త ప్రకటనదారులని తేలెను. మరోసారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు స్వప్నములో ఆవులు వధించబడినట్లు చూపించబడెను. దానికి భావము అనుచరులని తేలెను. ఆ అనుచరులు ఉహదు యుద్ధములో అమరులైరి. ఇలాగే అనేక సామెతలు, ఉదాహరణలు ఇతర ప్రవక్తల స్వప్నములలో కూడా లభిస్తుంటాయి. బాహ్య రూపంలో ఒకటి చూపబడుతుంది, కాని దాని అర్థము మరో విషయముంటుంది. కావున ప్రవక్తల మాటలలో సంజ్ఞలు, అలాగే బయటి విషయంలో ఆలోచించబడుట ఏదో అరుదైన విషయము కాదు. సారాంశమేమనగా, యుద్ధము కొరకు బయటకు వెళ్ళి పోటీ పడాలని నిర్ణయించబడెను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులను సన్నాహాలు చేసుకోవాలని ఆదేశించిరి. వారు స్వయంగా యుద్ధము కొరకు సన్నాహాలు చేసుకోసాగిరి. దీని వివరములు ఇట్లు గలవు. ఇంతకుముందు తెలిపినట్లు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నగరమును విడిచి బయటకు వెళ్ళి యుద్ధము చేయాలని ఇష్టపడలేదు. కాని ప్రజలు, అలాగే ఈ స్వప్నము వలన కొందరు చాలా గట్టిగా బయటకు వెళ్ళి యుద్ధము చేయాలని పట్టుబట్టిరి. కావున వారితో వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఏకీభవించిరి. వారు జుమా నమాజ్ చదివించిరి. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి ఇట్లు ఉపదేశించిరి: వారు ఎంతో వేగంగా ధైర్యముతో యుద్ధము కొరకు వెళ్ళాలని సూచించిరి. వారు సల్లల్లాహు అలైహి వసల్లం వారికిట్లు శుభవార్త కూడా అందించిరి: మీరు సహనమును పాటించినచో అల్లాహతాలా తప్పక మీకు విజయము అందించును. వారు ప్రజలను ఇట్లు ఉద్దేశించి తెలిపిరి: మీరు యుద్ధము కొరకు సన్నాహాలు చేసుకోండి. ప్రజలు ఈ ఆదేశము విని మౌనము పాటించిరి. ఆ తరువాత వారు అందరితో కలిసి అసర్ నమాజ్ చదివిరి. ఆ తర్వాత ప్రజలు అక్కడ గుమికూడిరి. చుట్టుపక్కల వారు కూడా చేరుకొనిరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అబూబకర్, హజరత్ ఉమర్తో కలిసి తమ ఇంట్లోకి వెళ్ళిరి. వారిద్దరూ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తలపాగా తొడిగించి వారికి యుద్ధ వస్త్రములు తొడిగించిరి. ఆ తరువాత వారి కొరకు ప్రజలు బయట వరుసలలో నిలబడి ఎదురుచూడసాగిరి. అప్పుడు హజరత్ సాద్ బిన్ ముఆజ్, హజరత్ ఉసైద్ బిన్ హుజైర్ ప్రజలతో ఇట్లనిరి: మీరు బయటకు వెళ్ళి యుద్ధము చేయాలని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అభీష్టమునకు విరుద్ధంగా వారిని ఒప్పించిరి. కావున ఇప్పుడు ఈ విషయమును వారి సల్లల్లాహు అలైహి వసల్లంకే వదిలిపెట్టండి.
వారి అభిప్రాయము మేరకు వారెలా ఆదేశించునో అలా అందులోనే మనకు మేలు కలుగును. మీరు కేవలం విధేయతను వహించండి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయటకి వచ్చినప్పుడు వారు యుద్ధ వస్త్రము తొడిగిరి. వారు 2 రక్షణ కవచములను ధరించిరి, అనగా ఒకదానిమీద ఒకటి. ఇది ఒకటి జాతుల్ ఫుజూల్కు చెందినది, మరొకటి ఫిజ్జా నామి అనే యొక్క రక్షణ కవచం. అది కూడా జాతుల్ ఫురూజ్ రక్షణ కవచం. అప్పుడు వారికి హజరత్ సాద్ బిన్ ఉబాదా పంపిన ఆ రక్షణ కవచము బదర్ యుద్ధము కొరకు వెళ్తున్నప్పుడు వారు అది అందించిరి. ఇదే రక్షణ కవచం వారు అనగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించినప్పుడు ఒక యూదుని దగ్గర కుదువ పెట్టబడి ఉండెను. దానిని హజరత్ అబూబకర్ రజల్లాహు తాలా అన్హు ఆ యూదునికి డబ్బులు ఇచ్చి మరల విడిపించుకొనిరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ భుజాలపై ఖడ్గమును వేలాడదీసుకొనిరి. వెనుక బాణాల విల్లు వేలాడుతుండెను. మరొక కథనములో ఇట్లు గలదు: వారు సకబ్ అనే అశ్వముపై సవారీ అయిరి. దానిని తమ చేతిలో పట్టుకొని తమ బర్చీతో దానిని నడిపించుచుండిరి. మొత్తం మీద ఈ 2 విషయములు మనకు లభిస్తుంటాయి. ప్రజలు చూసిరి, అనగా వివిధ ప్రజలు అక్కడ నిలబడిన వారు చూసిరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు వారు ఆయుధములను ధరించి ఉండిరి. వారికిట్లు తెలుపబడెను: మాలిక్ బిన్ అమర్ నజ్జారీ మృతి చెందారు. వారి అంత్యక్రియ ప్రార్థన సిద్ధముగా ఉన్నది. వారు ఆ వ్యక్తికి అంత్యక్రియ ప్రార్థన చదివించిరి. ప్రజలు వారితో ఇట్లనిరి: ఓ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీ యొక్క అభిప్రాయమును మేము విభేదించాలని మా ఉద్దేశము కాదు. కావున మీరు ఎలా సముచితంగా భావిస్తే అలాగే మీరు ఆచరించండి. మరొక కథనంలో ఇట్లు గలదు: మీరు నగరమును విడిచి బయటకు వెళ్ళి పోటీ చేయాలని మా ఉద్దేశము కాదు. మీరు ఇక్కడే ఉండి యుద్ధము చేయాలని సముచితంగా భావిస్తే ఇక్కడే ఉండి యుద్ధము చేయండి. కాని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లు సమాధానమిచ్చిరి: ఒక ప్రవక్త ఆయుధములను ధరించి బయటకి వెళ్ళినప్పుడు వాటిని తిరిగి విప్పివేయుట మంచిది కాదు, అల్లాహతాలా ఆదేశము రానంత వరకు. ఆ యొక్క శత్రువులను మనం అంతమొందించవలెను. మరొక కథనములో ఇట్లు గలదు: యుద్ధము చేయనంత వరకు ఆ యొక్క వస్త్రములను విడిచివేయుట ఒక ప్రవక్తకు తగదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నాహాలు అలాగే అనుచరులకు తమ తప్పు తెలిసిపోవడంతో ఈ విషయమును హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు ఇట్లు వ్రాసిరి: వారు ఇంట్లోకి వెళ్ళిపోయిరి, అనగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, హజరత్ అబూబకర్, హజరత్ ఉమర్ సహాయంతో వారు తలపాగా ధరించిరి, యుద్ధ వస్త్రము ధరించిరి. అనంతరం ఆయుధములను తొడుక్కొని బయటకి వచ్చిరి. ఇంతలోనే ఈ నవ యువకులు ఎవరైతే అప్పుడు బయటకి వెళ్ళాలని పట్టుబట్టిరో తమ తప్పు తెలుసుకునిరి. వారిట్లనిరి: ఓ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీ అభిప్రాయముతో విభేదించాలని మా ఉద్దేశము కాదు. కాని అధికులకు ఇప్పుడు పశ్చాత్తాపము తెలిసినందున ప్రజలు ఇట్లు అనిరి: మీరు ఇక్కడ ఉండి యుద్ధము చేయాలని భావించినచో ఇక్కడే ఉండి యుద్ధము చేయండి. కాని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయుధములను ధరించి 2 రక్షణ కవచములను ధరించి స్వయంగా బయటికి వచ్చిరి. వారి యొక్క పశ్చాత్తాపము అధికమైపోయినది. వారందరూ మూక తాటి అనగా ఏకగ్రీవంగా ఇట్లనిరి: ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మాతో తప్పు జరిగినది. మేము మీ అభిప్రాయాన్ని ఒప్పుకోవలసి ఉండెను. ఈ విధంగా మీరు ఎలా సముచితంగా భావిస్తే అలాగే చేయండి. ఇందులో శుభము కలుగును ఇన్షాల్లా. వారిట్లనిరి: ఆయుధములను ధరించిన తర్వాత యుద్ధము జరగనిదే లేదా అల్లాహ్ తాలా ఆదేశించనిదే ఆయుధములను విప్పివేయుట ఒక ప్రవక్తకు తగదు. కావున ఇప్పుడు అల్లాహ్ నామముతో ముందుకు వెళ్ళండి. మీరు సహనము పాటించినచో నిశ్చయముగా అల్లాహ్ తాలా సహాయము మీ వెంట ఉండును.
హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అను దీని గురించి ఇట్లనిరి: వారు బయటకి వచ్చినప్పుడు నవ యువకులు తమ మనసులో పశ్చాత్తాప పడుతుండిరి. వారిట్లు వేడుకొనిరి: ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీ అభిప్రాయమే సముచితమైనది. మనము మదీనాలోనే ఉండి శత్రువులకు సమాధానం ఇవ్వవలెను. వారిట్లనిరి: ఒక దైవ ప్రవక్త రక్షణ కవచం ధరించిన తర్వాత దానిని విడిచివేయుట మంచిది కాదు. ఇప్పుడు ఏమైనా కూడా మనము ముందుకు వెళ్ళవలను. కాని మీరు సహనము పాటించినచో అల్లాహతాలా సహాయము మీకు లభించును. మొత్తం మీద ఇస్లామీ సైన్యము బయలుదేరుటకు సిద్ధమగుతుండెను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 1000 మందితో మదీనా నుండి బయలుదేరిరి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సందర్భమున 3 బర్చీలను తెప్పించుకొనిరి. వాటిపై తమ పతాకమును కట్టిరి. ఔస్ అనే తెగకు ఒక పతాకము ఇచ్చిరి, ఉసైద్ బిన్ హుజైర్కు. అలాగే ఖజ్రజ్ అనే తెగకు ఒక పతాకము ఇచ్చిరి, అది హుబ్బాబ్ బిన్ ముంజిర్కు ఇచ్చిరి. మరికొందరిట్లు తెలిపిరి సాద్ బిన్ ఉబాదాకు ఇచ్చిరని. అలాగే ముహాజిర్లు వలసదారుల పతాకమును హజరత్ అలీకి ఇచ్చిరి. మదీనాలో ఉండిపోయే వ్యక్తులకు నమాజ్ చదివించాలని ఇబిన్ ఉమ్మె మక్తూమ్ను నియమించిరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ అశ్వము సకబ్ మీద సవారీ అయిరి. దాని యొక్క ముకుతాడు తమ చేతిలో పట్టుకొని ముందుకు వెళ్తుండిరి. మరొక కథనంలో ఇట్లు గలరు: ఉహదు యుద్ధము రోజున ముస్లిముల వద్ద 2 అశ్వములు ఉండెను. ఒకటి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అశ్వము, దాని పేరు సకబ్ ఉండెను. రెండవది హజరత్ అబూ బర్దా దగ్గర ఉండెను, దాని పేరు మలాబా అని ఉండెను. ముస్లిములు తమ ఆయుధాలను ధరించుకొని ముందుకు వెళ్తుండిరి. అప్పుడు వారు బాధపడుతుండెను. అనగా సాద్ బిన్ ముఆజ్ అలాగే సాద్ బిన్ ఉబాదా వారి సల్లల్లాహు అలైహి వసల్లం ముందట పరుగెత్తుతుండిరి. వారిద్దరూ కూడా రక్షణ కవచము ధరించి ఉండిరి. ఒకరు కుడివైపు ఉండగా మరొకరు ఎడమవైపు ఉండిరి. వారు సన్నయ్య వరకు చేరుకున్నప్పుడు చాలా ఆయుధములు ధరించిన ఒక సైన్యము వచ్చెను. వారి వద్ద ఆయుధముల చప్పుడు అధికముగా వస్తుండెను. వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి: వీరెవరు? అనుచరులు ఇట్లు సమాధానమిచ్చిరి: యూదులలోని అబ్దుల్లా బిన్ ఉబై యొక్క పక్షములు వీరు. వారిట్లనిరి: ఈ యూదులు ఇస్లాం స్వీకరించినారా? స్వీకరించలేదని సమాధానమివ్వబడెను. అప్పుడు వారిట్లనిరి: మనము అన్యారాధకులకు వ్యతిరేకంగా ఈ అవిశ్వాసుల సహాయము తీసుకోలేము. దీని గురించి హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు కూడా ఇట్లు వ్రాసిరి: మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లామీ లష్కర్ సైన్యము కొరకు 3 పతాకములను సిద్ధము చేసుకొని ఉండిరి. ఒకటి కబీలా ఔస్ పతాకము, దానిని ఉసైద్ బిన్ హుజైర్కు అప్పగించబడెను. మరొకటి ఖజ్రజ్ తెగకు చెందినటువంటి పతాకమును హుబ్బాబ్ బిన్ ముంజిర్కు ఇవ్వబడెను. అలాగే ముహాజిర్ల పతాకము హజరత్ అలీకు అప్పగించబడెను. తర్వాత ఈ పతాకము హజరత్ ముస్అబ్ బిన్ ఉమైర్కు ఇవ్వబడెను. అలాగే మదీనాలో అబ్దుల్లా బిన్ ఉమ్మె మక్తూమును ఇమాము సలాత్గా నియమించబడెను. వారి యొక్క అనుచరుల పెద్ద సమూహము వారి వెంట అసర్ నమాజ్ చదివిన తర్వాత మదీనా నుండి బయలుదేరిరి. ఔస్ మరియు ఖజ్రజ్ తెగల నాయకులు సాద్ బిన్ ముఆజ్, సాద్ బిన్ ఉబాదా వారి యొక్క అశ్వము ముందట నెమ్మదిగా పరుగెత్తుతుండిరి. మిగతా అనుచరులు వారి కుడి, ఎడమ లేదా వెనుక నడుస్తుండిరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయలుదేరిరి. షేఖైన్ ప్రాంతమునకు చేరుకున్న తర్వాత విడిదివేసిరి. ఇది మదీనాలోని 2 పర్వతములు. ఇక్కడికి చేరుకున్న తర్వాత వారు తమ సైన్యమును పరిశీలించిరి. ఆ నవ యువకులను తిరిగి పంపించిరి. ఎవరి గురించైతే వారికి అంచనా ఉండెనో వీరి వయసు ఇంకా 15 సంవత్సరములు దాటలేదని, లేదా 14 సంవత్సరములు. ఇమాం షాఫయి ఇట్లు తెలిపిరి: 14 సంవత్సరముల వారిని 17 నవ యువకులను తిరిగి పంపించబడెను, వారిని వారి ముందు ప్రవేశపెట్టబడినందున. అలాగే 15 సంవత్సరముల యువకులను వారు పాల్గొనుటకు అనుమతినిచ్చిరి. చిన్న వయస్సు వలన తిరిగి పంపించబడిన వారిలో ఆ పిల్లలలో ఎంతో ఉత్సాహము ఉండెను. వారి పేర్లు కూడా కథనములలో కొన్ని లభిస్తుంటాయి. ఆ
పేర్లు ఇట్లు గలవు: అబ్దుల్లా బిన్ ఉమర్, జైద్ బిన్ సాబిత్, ఉసామా బిన్ జైద్, జైద్ బిన్ అర్కం, బరా బిన్ ఆజిబ్, ఉసైద్ బిన్ జుహైర్, అరాబా బిన్ ఓస్, అబూ సయీద్ ఖుద్రీ, ఔస్ బిన్ సాబిత్, సాద్ బిన్ బహీర్, ఇబ్న్ ముఆవియా బజలి, సయీద్ బిన్ హబ్తా అనగా వారి తల్లి పేరు, సాద్ బిన్ ఉకైబ్, జైద్ బిన్ జారియా, జాబిర్ బిన్ అబ్దుల్లా. ఈ జాబిర్ బిన్ అబ్దుల్లా అనగా హదీసులను ఉల్లేఖించిన వ్యక్తి కాదు, ఈ వ్యక్తి మరొకరు. అలాగే రాఫై బిన్ ఖుదైజ్, అలాగే సమ్రా బిన్ జందబ్. రాఫై బిన్ ఖుదైజ్ గురించి ఇట్లు వారి సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలుపబడెను: ఇతడు బాణాలను విసురులతో చాలా నిపుణుడు, నైపుణ్యం గలవాడు. కావున అతనికి వారు అనుమతినిచ్చిరి. త్వరగా మొదట తిరిగి పోవాలని చెప్పిరి. కాని ఇతడు విల్లుకారుడని తెలిపినప్పుడు వారు సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతించిరి. కావున సమ్రా బిన్ జంబద్ కూడా ఇట్లనెను: మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో, రాఫై బిన్ ఖుదైజ్కు అనుమతించినప్పుడు నన్ను తిరిగి పంపినారు. నేను వాస్తవానికి యుద్ధము చేయుటలో అతన్ని నేను ఓడించగలను. ఈ విషయము మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలుపబడినప్పుడు వారిద్దరి మధ్య పోటీ నిర్వహించాలని తెలిపిరి. కావున సమ్రా మరియు రాఫే మధ్య పోటీ నిర్వహించబడెను. కావున సమ్రా వెంటనే రాఫేను ఓడించెను. అప్పుడు సమ్రాకు కూడా అనుమతి లభించినది. మరొక కథనంలో ఇట్లు గలదు: మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సైన్యమును పరిశీలించిన తర్వాత సూర్యోదయము, సూర్యాస్తమం అయ్యను. హజరత్ బిలాల్ మగ్రిబ్ అజాన్ ఇచ్చిరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చదివించిరి. అలాగే ఇషా అజాన్ ఇవ్వబడెను. వారు ఇషా నమాజ్ కూడా చదివించిరి. ఈ రాత్రి షేఖన్ అనే ప్రాంతంలో గడిచిరి. ఆ రాత్రి కాపలా కొరకు ముహమ్మద్ బిన్ ముస్లిమా పర్యవేక్షకులుగా నియమించబడిరి. 50 మందితో ఈ సైన్యము కొరకు వీరు కాపలా కాస్తుండిరి. వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి: నేటి రాత్రి మా రక్షణ కొరకు ఎవరున్నారు, అనగా ఎవరు రక్షణ కొరకు కాపలా ఉంటారు? అలాగే సైన్యము రక్షణ కొరకు ఎవరు ఉంటారు? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అడిగినప్పుడు జక్వాన్ బిన్ అబ్ద్ ఖైస్ నిలబడిరి. ఎవరు దగ్గర ఉన్నారు, అనగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు రక్షణ ఏర్పాట్లు చేయుటలో ఎవరు ఎక్కువ అర్హులని అడగగా జక్వాన్ బిన్ అబ్ద్ ఖైస్ నిలబడి తమ యొక్క రక్షణ కవచము ధరించిరి. అలాగే తమ వద్దనున్నటువంటి చర్మముతో కూడిన ఢాలును పట్టుకొని ఉండిరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు కాపలా కాస్తుండిరి. వారి వద్ద నుండి ఒక్క ఘడియ కూడా దూరము కాలేదు, అనగా ఒక్క క్షణము కూడా దూరము కాలేదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉదయం సెహరీ సమయము వరకు విశ్రాంతి తీసుకొనిరి. కథనములో ఇట్లు గలదు: ఉదయం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి: నేను స్వప్నములో ఇట్లు చూశాను, దైవ దూతలు హజరత్ హంజాకు స్నానము చేయిస్తున్నారు. దీని గురించి సీరత్ ఖాతమున్ నబియ్యీన్లో హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారిట్లు వ్రాసిరి: ఉహద్ పర్వతము మదీనాకు ఉత్తరాన సుమారు 3 మైళ్ళ దూరంలో ఉన్నది. దాని అర్ధభాగమునకు చేరుకొని ఒక ప్రాంతము షేఖైన్ అనే వద్ద విడిది చేసిరి. వారు సల్లల్లాహు అలైహి వసల్లం సైన్యమును, అనగా ఇస్లామీ సైన్యమును పరిశీలించిరి. చిన్న వయసు గల పిల్లలను, ఎవరైతే జిహాదులో పాల్గొనాలనే ఉత్సాహంతో వచ్చిరో వారిని తిరిగి పంపించిరి. అలాగే అబ్దుల్లా బిన్ ఉమర్, ఉసామా బిన్ జైద్, అబూ సయీద్ ఖుద్రీ మొదలగు వాటిని తిరిగి పంపించబడెను. రాఫై బిన్ ఖుదైజ్ కూడా ఆ పిల్లలలోనే ఉండెను. కాని విల్లుకారుడని, అందులో అతనికి మంచి నైపుణ్యమున్నదని తెలిసినప్పుడు అతని ఈ విశిష్టత వలన వారి తండ్రి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు చేరుకొని అతని గురించి సిఫారసు చేసిరి. ఇతన్ని కూడా మీరు ఈ యుద్ధములో పాల్గొనాలని అనుమతించిరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాఫే వైపు చూసిరి. అప్పుడు అతడు సైనికుల వలె మంచిగా, నిటారుగా, గట్టిగా నిలబడెను. ఎంతో చురుకుగా, ఎంతో పొడుగ్గా కనిపించాలని. కావున వారి యొక్క ఈ ప్రయత్నము ఫలించినది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ వెంట వెళ్ళాలని అతనికి కూడా అనుమతి ఇచ్చిరి. అప్పుడు మరొక
బాలుడు సమ్రా బిన్ జిందబ్ ఇంతకుముందు ప్రస్తావించినట్లు అతడు తిరిగిపోవాలని ఆదేశించబడెను. అతడు తన తండ్రి వద్దకు చేరుకొని ఇట్లనెను, రాఫేను తీసుకున్నారు. అతనికి అనుమతి లభించినప్పుడు నాకు కూడా లభించవలెను. ఎందుకనగా నేను రాఫే కంటే ఎక్కువగా దృఢంగా ఉన్నాను. అతన్ని పోటీలో కింద పడేస్తాను. అప్పుడు ఆ తండ్రి ఆ యొక్క బాలుని వినయమును చూసి ఆనందపడి అతన్ని తీసుకొని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు చేరుకొని తమ యొక్క కుమారుని కోరికను వెళ్ళబుచ్చిరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిరునవ్వుతో ఇట్లనిరి, సరే, అట్లయినచో రాఫే సమ్రా మధ్య పోటీ నిర్వహించండి. ఎవరు ఎక్కువ గట్టిగా ఉన్నారో తెలుస్తుంది. కావున పోటీ నిర్వహించబడెను. నిజంగానే సమ్రా ఒక్క క్షణంలోనే రాఫేను కింద పడవేసెను. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమ్రా కూడా తమ వెంట వెళ్ళవచ్చునని అనుమతించిరి. ఈ యొక్క అమాయక బాలుల హృదయములో ఎలాంటి ఆనందము రేకెత్తినదో ఊహించగలము. ఇప్పుడు సాయంత్రం అవుతుండెను. కావున బిలాల్ అజానిచ్చిరి. అందరూ అనుచరులు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక నమాజ్ చదివిరి. ఇంకా రాత్రి అయ్యను. అప్పుడు ముస్లింలు ఇక్కడే విడిది చేసిరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి కాపలా కొరకు మొహమ్మద్ బిన్ ముస్లిమాను నాయకునిగా నియమించిరి. వారు 50 మంది అనుచరులతో రాత్రంతా ఇస్లామీ సైన్యము చుట్టూ తిరుగుతూ కాపలా కాసిరి. అబ్దుల్లా బిన్ ఉబై బిన్ సులూల్ మొదట వెంట వచ్చెను. కాని మార్గ మధ్యలో అతడు తిరిగి వెళ్ళిపోయెను. దీని వివరములు ఇట్లు గలవు. సెహరీ సమయమున మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షేఖైన్ ప్రాంతము నుండి ముందుకు బయలుదేరిరి. అప్పుడు మదీనా ఉహద్ మధ్య షౌత్ అనే నామము గల ఒక ప్రాంతము ఉండెను. అక్కడ నమాజ్ సమయమయ్యను. కావున అక్కడ ఫజ్ర్ నమాజ్ చదివిరి. షౌత్ ఒక లోయ. ఇది కనా మరియు మదీనాకు మధ్య ఉన్నటువంటి ఒక ప్రాంతము. ఇదే ప్రాంతములో అబ్దుల్లా బిన్ ఉబై బిన్ సులూల్ తమ సహచరులైన దాంబికులతో కలిసి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను విడిచి తిరిగి వెళ్ళిపోయెను. అతని సహచరుల సంఖ్య 300 ఉండెను. వీరందరూ దాంబికులే. తిరిగిపోతూ అబ్దుల్లా బిన్ ఉబై ఇట్లనెను, వారు అనగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా మాట వినలేదు. ఈ చిన్నపిల్లల మాట విన్నారు. వారి మాటలను నమ్మి వీరు వచ్చినారు. ఈ చిన్నపిల్లలకు అభిప్రాయమేమి తెలుసు? ఎందుకు వారు తమ ప్రాణాలను పణంగా పెట్టుతున్నారో మాకు తెలియడం లేదు. అబ్దుల్లా ఇట్లనెను, అందుకే ఓ ప్రజలారా తిరిగిపోండి. అతడు దాంబికుల నాయకుడైనందున ఆ దాంబికులైన సహచరులు ముస్లింలను విడిచి అతని వెంట తిరిగి వెళ్ళిపోయిరి. వారు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు హజరత్ జాబిర్ గారి తండ్రి హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ అతని వెనుక బయలుదేరిరి. ఇతడు అబ్దుల్లా బిన్ ఉబై వలె ఖజ్రజ్ తెగ నాయకుడు, పెద్ద నాయకుడు. వారు పోతున్నప్పుడు ఇట్లనిరి, అల్లాహ్ ప్రమాణముగా నేను మిమ్ములను అడుగుతున్నాను, ఇది మీకు సముచితము కాదు. మీరు అసలు సమయములో ప్రవక్త మరియు అతని జాతినితో తిరుగుబాటు చేస్తూ మీరు వెళ్ళిపోతున్నారు. శత్రువుకు పూర్తి శక్తి సామర్థ్యంతో ఈ యొక్క మన జాతి ఇప్పుడు నిలబడి ఉన్నది. వారిట్లనిరి, మాకు యుద్ధము జరుగుతుందని తెలిసినచో మేము మీతోటి వచ్చేవారము కాదు. మేము యుద్ధము జరగదని భావించి ఉంటిమి. ఏది ఏమైనప్పటికీ వారు స్పష్టంగా తిరిగిపోతామని ప్రకటించిరి. వాస్తవానికి వారు పెద్ద సన్నాహాలతో యుద్ధము కొరకు వచ్చిరి. అప్పుడు హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ ఇట్లనిరి, ఓ అల్లాహ్ శత్రువులారా, అల్లాహ్ మిమ్ములను నాశనము చేయుగాక. త్వరలోనే అల్లాహ్ మీతోటి ఎలాంటి అవసరం లేకుండా తన ప్రవక్తను గట్టిగా చేయును. మరొక కథనములో ఇట్లు గలదు. అల్లామా ఇబ్న్ జౌజీ ఇట్లు వ్రాసిరి, కబీలా అనగా తెగ బిన్ సల్మా, బను హారిసా, అబ్దుల్లా బిన్ ఉబై తిరుగుబాటుకు పాల్పడుతున్నప్పుడు వారు కూడా తిరిగి వెళ్ళిపోవాలని భావించిరి. ఈ 2 తెగలు సైన్యములోని 2 చేతుల వలె ఉండిరి. కాని అల్లాహ్తాలా వారిద్దరి అనగా ఆ 2 పక్షములను ఈ పాపముతో రక్షించెను. వారు
తిరిగి వెళ్ళిపోవాలనే సంకల్పమును విరమించుకొనిరి. అప్పుడు ఈ సూక్తి అవతరించినది. ఇజ్ హమ్మత్ తాయిఫతాని మిన్కుమ్ అన్ తఫ్షలా వల్లాహు వలియ్యుహుమా వఅలల్లాహి ఫల్యతవక్కలిల్ మోమినూన్. అనగా మీలోని 2 పక్షములు పిరికితనము చూపించాలని సంకల్పించెను. వాస్తవానికి అల్లాహతాలా ఆ 2 పక్షములకు సంరక్షకునుగా ఉండెను. నిశ్చయముగా విశ్వాసులు అల్లాహనే నమ్మవలెను. అబ్దుల్లా బిన్ ఉబై అతని 300 సహచరులు తిరుగుబాటుకు పాల్పడిన తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట కేవలం 700 మంది మాత్రమే మిగిలిపోయిరి. ఇటు అబ్దుల్లా బిన్ ఉబై తిరిగిపోయిన తర్వాత అన్సార్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇట్లు వేడుకొనిరి, ఓ దైవ ప్రవక్త, యూదులలో ఎవరైతే మనకు స్వపక్షంగా ఉన్నారో, మనకు సహకరిస్తారో వారికి మనము ఈ యొక్క అవకాశము ఇవ్వవచ్చున, వారితో సహకారము తీసుకోవలెనా? అనగా మదీనాలోని యూదులతో బహుశా వారు బనూ ఖురైజా యూదుల గురించి మాట్లాడుతుండిరి. ఎందుకనగా బనూ ఖురైజా యూదులు హజరత్ సాద్ బిన్ ముఆజ్కు మిత్రపక్షంగా ఉండిరి. హజరత్ సాద్ బిన్ ముఆజ్ ఔస్ కబీలాకు నాయకునిగా ఉండిరి. హజరత్ సాద్ గురించి కొందరు విద్యావంతులు ఇట్లనిరి, అన్సారులో వారి స్థాయి ఎంత వరకు ఉండెననగా ముహాజిర్లలో ఎలాగైతే హజరత్ అబూబకర్కు ఉండెనో అలాగే అన్సార్ ఈ ప్రశ్న వేసినప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి, మనకు వారి సహాయం అవసరం లేదు. దీని గురించి హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు కూడా ఇట్లు వ్రాసిరి. 2వ రోజు అనగా 15 షవ్వాల్ 3వ హిజ్రీ సంవత్సరం అనగా 31 మార్చి 624 క్రీస్తు శకం శనివారం రోజున సెహరీ సమయంలో ఇస్లామీ సైన్యము ముందుకు బయలుదేరెను. మార్గ మధ్యలో నమాజ్ సమయమయ్యను. అలాగే ఉదయం పూట ఉహద్ వరకు వీరు చేరుకొనిరి. ఈ సందర్భమున దురదృష్టుడు అబ్దుల్లా బిన్ ఉబై బిన్ సులూల్ దాంబికుల నాయకుడు తిరుగుబాటుకు పాల్పడి తమ 300 సహచరులను తీసుకొని ముస్లింల సైన్యముతో విడిపోయి మదీనా వెళ్ళిపోయెను. అప్పుడు అతడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఇట్లనెను, వారు నా మాట నమ్మినతో బాగుండును. వారు అనుభవం లేని ఈ నవయువకుల మాటను విని బయటకు వచ్చినారు. మనము వారితో అనగా మక్కా అవిశ్వాసులతో యుద్ధము చేయలేము. కొందరు స్వయంగా అతనికి నచ్చజెప్పిరి, ఈ సమయంలో నువ్వు తిరుగుబాటుకు పాల్పడుట మంచిది కాదు. కాని అతడు ఒక్కరి మాట వినకుండా ఇట్లు వెళ్ళిపోయెను. ఇది యుద్ధము కాదు, ఇందులో పాల్గొనుట కూడా యుద్ధము అనబడదు. ఇది స్వయంగా మనము ఆత్మహత్య చేసుకొనుటకు సమానమగును. ఇప్పుడు ఇస్లామీ సైన్యమ సంఖ్య కేవలం 700 మాత్రమే ఉండెను. అవిశ్వాసుల సైనికుల సంఖ్య 3000 ఉండెను. దానికి ఎదురుగా 4వ వంతు ముస్లిములుండెను. వారి వద్ద ఆయుధాలు, వాహనాలు కూడా ఎక్కువగా ఉండెను. ఇస్లామీ సైన్యం వద్ద చాలా తక్కువ ఉండెను. ఖురైష్ సైన్యమును పోల్చినచో ఇస్లామీ సైన్యము చాలా బలహీనంగా ఉండెను. ఆయుధములు కూడా తక్కువ ఉండెను. అశ్వములు కూడా 2 మాత్రమే ఉండెను. దీనితో పోల్చుకొనచో అవిశ్వాసుల సైన్యములో 700 రక్షణ కవచములు, 200 అశ్వములు, 3000 ఒంటెలు ఉండెను. ఈ బలహీన స్థితిలో ముస్లిములు చాలా మంచిగా అర్థము చేసుకొనిరి. అబ్దుల్లా బిన్ ఉబై 300 మందితో తిరుగుబాటుకు పాల్పడి అనగా బలహీన హృదయము కలిగినటువంటి ముస్లిములలో ఇది ఒక ఇబ్బంది పరిస్థితిని కలిగించెను. అప్పుడు కొందరు అటూ ఇటూ ఊడసాగిరి. కావున పవిత్ర ఖురాన్లో దీనిని కూడా వివరించబడెను. ఇదే ఆందోళన, ఇదే గడ్డు పరిస్థితిలో ముస్లిముల 2 తెగలు బను హారిసా, బను సల్మా మదీనా వైపు తిరిగిపోవాలని సంకల్పించెను. కాని హృదయములో విశ్వాస కాంతి ఉన్నందున వారు గట్టిగా నిలబడిరి. బాహ్య వస్తువులను చూస్తూ మనము మరణము వైపు వెళ్తున్నామని వారు భావించినను తమ నాయకుని ఒంటరిగా వదిలిపెట్టలేదు. హజరత్ ముస్లిమౌద్ రజల్లాహు తాలా అన్హు ఇట్లు తెలిపిరి, వారు సల్లల్లాహు అలైహి వసల్లం 1000 సైనికులతో మదీనా నుండి బయలుదేరిరి. కాని కొంత దూరము వెళ్ళిన తర్వాత ఒకచోట రాత్రి విడిది చేసిరి. వారు ఎల్లప్పుడూ
శత్రువు వద్దకు చేరుకొనుటకు ముందే కొంచెము విశ్రాంతి తీసుకొనుటకు తమ సైనికులకు అవకాశం ఇచ్చేవారు. ఇలా వారు తమ వస్త్రములను అలాగే వస్తువులను సిద్ధము చేసుకోవచ్చును. ఉదయం నమాజు సమయమున వారు బయలుదేరిరి. వారికి ఒక విషయము తెలిసినది, అనగా కొందరు యూదులు తమ మిత్రపక్షమైనటువంటి తెగల సహాయము పేరున వచ్చినారు. అనగా యూదులు కూడా కుట్రాలకు పాల్పడుతున్నారని వాళ్ళకి తెలిసినది. కావున వారు కూడా తిరిగి వెళ్ళిపోవాలని వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించిరి. అప్పుడు అబ్దుల్లా బిన్ ఉబై బిన్ సులూల్, దాంభికుల నాయకుడు, తమ 300 అనుచరులను తీసుకొని ఇట్లనుచూ తిరిగి వెళ్ళిపోయెను. ఇప్పుడు ఇది యుద్ధము కాదు, మనము నాశనమగుటకు చనిపించుటకు ముందుకు వెళ్తున్నామని. ఇది కూడా ఒక కారణముండెను అబ్దుల్లా బిన్ ఉబై తిరిగి వెళ్ళిపోవడానికి, అనగా యూదులను ఎందుకు చేర్చుకోలేదని. ఇది మనము స్వయంగా మరణించుటకు ముందుకు వెళ్తున్నట్లు ఉన్నదని. కావున అతడు ఆ యొక్క యూదులను సహాయకులుగా తీసుకోవాలని భావించెను. ఫలితము ఏమైనదనగా ముస్లిములు కేవలం 700 సంఖ్యలో మిగిలిపోయిరి. అవిశ్వాసుల సంఖ్యకు ఇది 4వ వంతు. అలాగే ఆయుధములను చూసినచో చాలా తక్కువగా ఉండెను. అవిశ్వాసుల వద్ద 700 రక్షణ కవచము ధరించిన సైనికులు ఉండగా ముస్లింలలో కేవలం 100 సైనికులు మాత్రమే రక్షణ కవచము ధరించి ఉండిరి. అవిశ్వాసులలో 200 అశ్వములుండగా ముస్లింల వద్ద కేవలం 2 అశ్వములు ఉండెను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సైన్యముతో బను హారిసా ప్రాంతమునకు చేరుకొన్నప్పుడు ఒక అనుచరుని అశ్వము తోక ఆడిస్తుండగా వారి యొక్క ఖడ్గము పోయి తగిలినది. దీనిని వారు ప్రమాదముగా భావించి వెంటనే తమ ఖడ్గమును తీసుకొని పట్టుకొనిరి. కథకుడు ఇట్లు తెలిపెను, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మంచి ఫలితములను తీసుకునేవారు, చెడు ఫలితములను ఇష్టపడేవారు కాదు. వారు అతనితో ఇట్లనిరి, నువ్వు ఈ ఖడ్గమును తీసి పట్టుకొనుట మంచిది కాదు, దీన్ని తమ ఒరలో పెట్టుకొనుము. ఎందుకనగా ఇది తప్పక అవసరం ఉన్నప్పుడే తీయబడును, అనగా నేడు తప్పక యుద్ధము జరుగునని నేను భావిస్తున్నాను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులను ఉద్దేశించి ఇట్లనిరి, శత్రువు వద్దకు చాలా సమీప మార్గము నుండి నేడు ఎవరు తీసుకొని వెళ్తారు? అనగా కొద్దిపాటి మార్గము నుండి దగ్గర అయ్యే మార్గం నుండి ఎవరు తీసుకెళ్తారు? సాధారణ దారి కాకుండా. అప్పుడు అబూ ఖైసమా వచ్చి ఇట్లనెను, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను తీసుకెళ్తాను. ఇబ్నె సాద్ మొదలగు వారు కూడా పేరు అబూ హస్మా అని కూడా వచ్చినది. ఏది ఏమైనప్పటికీ వారు బను హారిసా వీధుల నుండి, వారి భూములు, వారి ఆస్తుల దగ్గర నుండి ముస్లింలను తీసుకొని వెళ్ళిరి. అప్పుడు ఉహద్ పర్వతం వద్దకు చేరుకొని వారు అక్కడ విడిది వేసిరి. వారు సల్లల్లాహు అలైహి వసల్లం విడిది వేసిన తర్వాత ఉహద్ పర్వతమును తమ వెనుక ఉంచుకొనిరి, అలాగే మదీనాను ముందట ఉంచుకొనిరి. ఆ విధంగా అక్కడ వారు ఆగిరి. ఇక్కడ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలను ఉద్దేశించి ఇట్లు ప్రసంగించిరి, ముస్లింలు ఉహద్ కింద వరుసలుగా నిలబడిరి. శనివారము రోజు ఫజర్ నమాజ్ సమయము సమీపిస్తుండెను. ముస్లింలు అన్యారాధకులను చూస్తుండిరి. హజరత్ బిలాల్ అజాన్ ఇచ్చిరి, ఇకామత్ ఇచ్చిరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గౌరవనీయ అనుచరులకు ఫజర్ నమాజ్ చదివించిరి. మొహమ్మద్ బిన్ ఉమర్ అస్లమీ ఇట్లు తెలిపిరి, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడిరి. ప్రజలను ఉద్దేశించి ఇట్లు ప్రసంగించిరి, ఓ ప్రజలారా, నేను ఒక విషయమును నేడు ఉపదేశిస్తున్నాను. అది అల్లాహ్తాలా తన పుస్తకములో నాకు ఉపదేశించెను. అతని విధేయత వహించండి. అతను నిషేధించిన వస్తువుల నుండి దూరముండండి. మీరు పుణ్యము పొందు ప్రాంతమునకు చేరుకొన్నారు. ఎవరైతే దీనిని గుర్తుంచుకుంటారో, సహనము పాటిస్తారో, నిశ్చయముగా అతనికి అల్లాహ్తాలా సహాయము లభించును. సహనము పాటించవలను. ఇది అన్ని విషయాల కంటే చాలా ఉత్తమమైనది. మీరు ఏ విషయము కొరకు ఇక్కడికి వచ్చినారో, అనగా శత్రువుతో యుద్ధము చేయటానికి, ఇది చాలా కఠినమైన విషయము.
చాలా కొంతమంది మాత్రమే దీనిపై సహనము పాటించగలరు. వారికి అల్లాహతాలా సహాయము సన్మార్గము లభించిన వారు తప్ప. ఎందుకనగా అల్లాహతాలా తన విధేయతను వహించేవారి వెంట ఉంటాడు. అల్లా అవిధేయత వహించు వారి వెంట శైతాన్ ఉంటాడు. కావున మీరు ఈ యుద్ధము గురించి సహనము పాటించండి. దానితో తమ కర్మలను మొదలుపెట్టండి. దీని ద్వారా అల్లాహతాలా వాగ్దానమును మీరు అన్వేషించండి. నేను ఆదేశించిన విషయమును పాటించుట మీపై బాధ్యత, మీ కర్తవ్యము. ఎందుకనగా మీకు సన్మార్గము చూపించాలని నేను భావిస్తుంటాను. నిశ్చయముగా విభేదాలు బలహీనతకు సంకేతము. అల్లాహతాలా వాటిని ఇష్టపడడు. ఎలాంటి విభేదము ఉండకూడదు. విభేదము లభించినప్పుడు, విభేదము ఉన్నప్పుడు సఫలము సహాయము లభించదు. ఓ ప్రజలారా, నా హృదయములో వేసినటువంటి విషయము ఏమనగా, ఎవరైతే నిషేధిత వస్తువుకు పనికి పాల్పడతాడో అల్లాహతాలా అతనికి దూరమైపోతాడు. అల్లాహతాలా అతన్ని ఇష్టపడడు. ఎవరైతే నిషేధించిన పని చేస్తాడో అల్లాహతాలా కూడా అతనిపై తమ స్వర్గమును నిషేధిస్తాడు. అల్లాహతాలా అతని నుండి దూరమైపోతాడు. అల్లాహతాలా నాపై దురూద్ పంపిన వాని యొక్క పాపములను క్షమించును. అల్లాహతాలా మరియు దేవదూతలు కూడా 10 సార్లు అతనికి దురూద్ పంపును. ఇలాగే ముస్లిం లేదా అవిశ్వాసునితో ఎవరైతే మంచిగా వ్యవహరిస్తారో అతనికి అల్లాహ్ తప్పక ప్రతిఫలము ఇచ్చును. అతనికి ప్రపంచంలో త్వరగా మిలును, అలాగే పరలోకములో తర్వాత లభించును. అలాగే ఎవరైతే అల్లాహ్ అలాగే ప్రళయ దినమును విశ్వసిస్తాడో అతడు తప్పక జుమా నమాజ్ చదవవలను. కేవలం పిల్లలు లేదా స్త్రీలు లేదా రోగులు లేదా బానిసలు తప్ప. అలాగే ఎవరైతే జుమా నమాజ్ చదవరో అల్లాహతాలా కూడా అతన్ని పట్టించుకోడు. అనగా మీరు మొత్తం ఉపదేశములను ఇక్కడ చేసిరి. ఆ యొక్క స్వప్నము వలన బహుశా మీకు ఇటువంటి ఆలోచన వచ్చును. అందుకే అన్ని ఉపదేశములను ముస్లింలకు చేసిరి, ముస్లింలు ఎలా ఉండాలని. ఆ తర్వాత ఇట్లనిరి, అల్లాహతాలా చాలా స్వయంభువు, చాలా దయామయుడు. ఎవరైతే కర్మలు చేస్తారో అల్లాహతాలాకు అతడు సమీపమున చేరుకుంటాడు. కానీ నేను మీకు ఆదేశించిన దానిని మీరు తప్పక పాటించండి. ఎవరైతే పాటించరో అతడు నరకమునకు సమీపమున చేరును. కానీ మిమ్ములను నరకము నుండి దూరము చేసెను. అలాగే దైవ దూత నా హృదయములో ఇట్లు దైవవాణి చేసెను, ఒక్క ప్రాణి కూడా తనకు కేటాయించబడినటువంటి ఆహారము పొందనంత వరకు మరణించదు. అనగా ఎవరి ఆహారములో తగ్గుదల చేయబడదు. ఆ ఆహారము ఒక్కోసారి తొందర లభించును, ఒక్కోసారి ఆలస్యముగా లభించును. అనగా అల్లాహతాలా కర్మలకు తప్పక ప్రతిఫలము ఇచ్చును. ఇక్కడ ఆహారం అనగా అన్ని రకాల ఆహారము అని భావించవలను. కావున మీరు తమ ప్రభువుతో భయపడండి. మీరు ఆహారమును పొందుటలో మధ్య మార్గమును అవలంబించండి. కొందరికి ఆహారము ఆలస్యముతో లభిస్తుంది. కావున ఆ విషయము వలన మీరు అల్లాహతాలా యొక్క ఆదేశమును తిరస్కరించి పాపమునకు పాల్పడకండి. మంచి కర్మలు, గొప్ప ప్రవర్తనలు వాస్తవానికి పవిత్ర ఆహారము పొందుటకు ఉపయోగపడతాయి. ఎందుకనగా అల్లాహతాలా వద్దనున్నటువంటిది అతని దాసుడు విధేయతతో దానిని పొందవచ్చును. మీ కొరకు అల్లాహతాలా కొన్ని విషయములను నిషేధించెను, కొన్నిటిని ధర్మబద్ధము చేసెను, వాటన్నిటినీ మీకు తెలిపెను. కాని కొన్ని విషయములు అటూ ఇటూ కానిగా మధ్యలో ఉన్నవి. వారిని చాలామంది తెలుసుకోలేకపోతారు. వాటిని చాలామంది తెలుసుకోలేకపోతారు. అవి అల్లాహతాలా వద్ద సురక్షితంగా ఉన్నాయి. అతను అల్లాహతాలా సహాయముతో తెలుసుకోగలడు. కావున ఎవరైతే దీనిని విడిచిపెడతాడో అనగా అతడు తమ ధర్మమును, తమ గౌరవమును రక్షించుకొనుతాడో అతడు అందులో పాల్పడకుండా అనగా తప్పులకు పాల్పడడు. అలాగే అతను ఒక కాపరిగా ఉంటాడు. ఆ కాపరి చేనుకు దగ్గరగా ఉండును. కావున ఎవరైతే అందులోకి వెళ్ళిపోతారో ప్రతి
రాజు ఒక కంచెను నిషేధించును. కావున నిశ్చయముగా అల్లాహతాలా మీపై కూడా ఒక కంచెను నిషేధించెను, అనగా కొన్ని విషయములను నిషేధించెను. వాటి నుండి మీరు స్పష్టంగా దూరము ఉండవలెను. అవి స్పష్టంగా నిషేధించబడినవి. అందరూ విశ్వాసులలో ఎలా ఉంటారనగా, అతడు శరీరమునకు తలగా ఉండును. తలకు నొప్పి అయినప్పుడు శరీరం మొత్తం బాధలో నిమగ్నమైపోవును. ఈ విషయములన్నీ నేడు ముస్లిములు గుర్తుంచుకోవలను. గుర్తుంచుకొన్నచో ఏ శత్రువు కూడా వారివైపు కన్నెత్తి చూడ్సే ధైర్యము చేయలేడు. హజరత్ ఖలీఫతుల్ మసీహిల్ అవ్వల్ ఇట్లు తెలిపిరి: ఉహద్ యుద్ధములో మక్కా అవిశ్వాసులైన శత్రువులు ఇట్లనిరి: శత్రువులు మక్కా నుండి బయలుదేరి మదీనా వరకు చేరుకొనిరి, అనగా ఉహద్ యుద్ధము రోజున. వారు యుద్ధ సామాగ్రిలో చాలా ఎక్కువగా కలిగి ఉండిరి. అబూ సుఫ్యాన్ సాయంత్రము వచ్చెను. అతని ఆలోచన ప్రకారము మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బదర్ వరకు సహనము పాటించిరి. అప్పుడు అవిశ్వాస బలము పూర్తిగా క్షీణించిపోయెను. ఇప్పుడు అదే విషయము ముస్లింల కొరకు ముస్లింల ముందు పోటీ పడాలని కారణమయ్యను. పవిత్ర ఖురాన్లోని ఈ క్రింది సూక్తి ఇందులో ఖర్చు చేసిన వారి గురించి తెలుపుతుంది: ఇన్నల్లజీన కఫరూ యున్ఫికూన అమ్వాలహుం లియసుద్దు అన్ సబీలిల్లా ఫసయున్ఫికూనహా సుమ్మ తకూను అలైహిం హస్రతన్. ఈ యుద్ధములో ఖురైష్తో పాటు బనూ తహామా తెగ, బనూ కనానా తెగ కూడా పాల్గొనెను. అవిశ్వాసుల సైన్యం సంఖ్య 3000 వరకు చేరిపోయెను. వారందరూ ఆయుధములను ధరించి ఉండిరి. రక్షణ కవచములు ధరించిన వారు 700 మంది ఉండెను. వారు త్వరగా ముస్లింలతో ప్రతీకారము తీర్చుకోవాలని తహతాలాడుతుండిరి. ఈ చిన్న చిన్న తెగలు మొత్తం కలిసి ఎంతో కోపముతో అబూసుఫ్యాన్ నాయకత్వములో అక్కడికి మదీనా ఉత్తరాన తూర్పు వైపు ఒక ప్రత్యేక ప్రాంతము వద్దకు చేరుకొని ఉండిరి. అప్పుడు వాళ్ళు చాలా గట్టిగా ఉన్నామని భావిస్తుండిరి. మదీనా నగరములోని కొంత దూరము వరకు ఉన్నటువంటి ఈ లోయ ఇది. ఈ ప్రాంతములో వారు ఆయుధములను ధరించి వరుసలుగా నిలబడిరి. మదీనా వాసులు అక్కడ పొలాలు, పంటలు పండించేవారు, తోటలు కలిగినవారు. ఆ యొక్క మక్కా అవిశ్వాసులు ఈ మదీనా వాసుల పొలాలను, తోటలను నాశనం చేయడం మొదలుపెట్టిరి. అప్పుడు అనుచరులకు చాలా కోపం వచ్చెను. ఇస్లాం సహాయములో వారు వెంటనే యుద్ధముకు దిగాలని భావించిరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహనము పాటించాలని, అలాగే మనము పోటీకి దాడి ఇవ్వవలనని, వారు అనుమతి ఇవ్వాలని వారు కోరిరి. వారు వేలాది మందితో కలిసి వచ్చి మదీనా బయట ఉండిరి. అబ్దుల్లా బిన్ ఉబై ఒక నాయకుడు. అతడు మదీనాలో ఉండేవాడు. అతడు బాహ్య రూపంలో ముస్లింలతో ఉన్నప్పుడు ఇప్పుడు పూర్తిగా యుద్ధ సమయములో కఠినమైనటువంటి స్థితిలో తన 300 మంది సహచరులను తీసుకొని ముస్లింలను విడిచిపెట్టి వెళ్ళిపోయెను. అప్పుడు ముస్లింల సంఖ్య 1000 నుండి 700 మాత్రమే మిగిలిపోయెను. ఈ చిన్న సమూహములో కేవలం 2 అశ్వములు మాత్రమే ఉండెను. అనగా మొత్తం అనుచరులు ఎంతో ధైర్యముతో ముందుకు వెళ్తుండిరి. అప్పుడు ఖర్జూరపు తోటలను దాటి ఉహద్ ప్రాంతము వరకు చేరుకొనిరి. ఇస్లామీ సైన్యము రాత్రంతా ఆ పర్వతము క్రింద విడిది చేసెను. ఫజర్ నమాజ్ సమయము వచ్చినప్పుడు మైదానంలో గుమికూడిరి. అనగా ఇప్పుడు యుద్ధము ప్రారంభమవుతుండెను. దీని వివరములు ఇన్షాల్లా తరువాత ప్రస్తావించబడును. పాలస్తీనీయుల కొరకు నేను దువాల గురించి చెప్తూ ఉంటాను. దువాలు చేస్తూ ఉండండి. గత రోజులలో కాల్పుల విరమణ ముగిసిన తర్వాత ఇంతకుముందు భావించబడినట్లు జరుగుతున్నది. ఇస్రాయిలీ ప్రభుత్వము గతం కంటే ఎక్కువ గట్టిగా గజా ప్రాంతములో బాంబులు విసురుతున్నది, దాడులు చేస్తున్నారు. మరల అమాయక పిల్లలు, నాగరికులు అమరులవుతున్నారు. ఇప్పుడు ఈ
చర్యకు వ్యతిరేకంగా అమెరికాలోని ఒక కాంగ్రెస్ ప్రతినిధి, అతడు బహుశా యూదుడు కావచ్చును, ఇట్లనెను: ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయినది. అమెరికా దీనిని నిలువరించుటకు తమ పాత్ర పోషించవలెను. అమెరికా అధ్యక్షుడు కూడా మెత్తని పదాలలో ఇప్పుడు వ్యాఖ్యానిస్తున్నాడు. ఇక ఈ ఫైరింగ్ ఆపివేయవలను, ఈ యొక్క బంబారీను నిలిపివేయవలను. దక్షిణ ఉత్తరములో కూడా ఇప్పుడు అలాగే దాడులు జరుగుతున్నవి. మొదట అంటుండేవారు, మీరు ఉత్తరాన వెళ్ళిపోండి, అక్కడ ఏమీ కాదు. కానీ ఇప్పుడు అక్కడ కూడా ఇదే పరిస్థితి ఎదురవుతున్నది. ఏది ఏమైనప్పటికీ అమెరికా అధ్యక్షుడు గారు కూడా ఈ పదాలను మాట్లాడుతున్నారంటే ఏదో మానవీయ సానుభూతితో కాదు. ఎవరికి ఇలాంటి తప్పుడు ఆలోచన కలగకూడదు. వారికి కొన్ని స్వార్థములు ఉన్నవి. అందువలనే ఇలా మాట్లాడుతున్నారు. ఎందుకనగా అమెరికాలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అక్కడి నవ యువకులు కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అనగా యుద్ధము నిలిపివేయాలని అంటున్నారు. ఇదే విధంగా ముస్లింలు కూడా అమెరికా నాగరికులు లొల్లి పెడుతున్నారు, అల్లరి చేస్తున్నారు. కావున తమ ఓట్లను పొందడానికి వారిదంతా చేస్తున్నారు. పాలస్తీనులతో లేదా ముస్లింలతో వారికెనగా అమెరికా అధ్యక్షునికి ఎలాంటి సానుభూతి లేదు. ఇలాగే ముస్లిం దేశాలున్నవి. వారి మాట కూడా కొంత అధికమవుతున్నది. కానీ ఎప్పటివరకైతే అందరూ ఏకమై ఈ యుద్ధాన్ని నిలిపివేయటకు ప్రయత్నించరో ఎలాంటి ప్రయోజనము కలుగదు. అల్లాహ్ ముస్లింలలో ఐక్యతను ఏర్పరచుగాక. ముస్లిమేతరుల ప్రపంచముకు కూడా తెలిసినది ముస్లింలలో ఐక్యత లేదని. కావున ముస్లింనే హతమారుస్తున్నారు. యమన్లో జరుగుతున్నదేమిటి? ఇదే విధంగా ఇతర దేశాలలో వేలాది మంది పిల్లలు, అమాయకులు ముస్లింల చేతిలోనే మరణిస్తున్నారు. వేలాది కాదు, లక్షలాది మందిలో కొన్ని చోట్ల మరణిస్తున్నారు. ఇదే విషయము ఇతరులకు ధైర్యము కలిగిస్తున్నది. వీరిపై హింస, దౌర్జన్యం జరిగినచో ఎలాంటి ఇబ్బంది కలగదు. వీరు స్వయంగా తమపై దౌర్జన్యము చేసుకుంటున్నారు. ముస్లింల పట్ల ఎలాంటి ప్రాణ విచారము కలిగి లేరు. కావున శత్రువులకెందుకు విచారము కలుగుతుంది? అల్లాహ్ చాలా గట్టిగా హెచ్చరించాడు పవిత్ర ఖురాన్లో. ఒక ముస్లిం మరో ముస్లింను హత్య చేసినప్పుడు అది ఆ వ్యక్తి నరకములో పడును. అల్లాహ్ ముస్లింలు ఏకము కావాలని, వారందరూ ఈ యొక్క దౌర్జన్యం నుండి కాపాడుకోవాలని, ఇందులో యుద్ధము చేయకూడదని అల్లాహ్ అనుగ్రహించుగాక. యుఎన్ఓ కూడా తమ మాటను కొంచెం గట్టిగా వినిపించడానికే ప్రయత్నిస్తున్నది. కానీ వారి మాట వినేవారెవరున్నారు? వారు మాట్లాడుతారు, మేము ఇలా చేస్తాం అలా చేస్తామని. కానీ ఏమీ చేయలేరు. వారి మాట వినేవారు ఎవరూ లేరు. అనగా పెద్ద శక్తులు తమ హక్కును వాడుకుంటున్నాయి. అల్లాహ్ ముస్లింలను కరుణించుగాక. ఏది ఏమైనప్పటికీ ఈ దౌర్జన్యమును నిలిపివేయడానికి మనము ఇంతకంటే ముందు కంటే ఎక్కువ దువాలు చేయవలను. నేను జమాతుల ద్వారా సందేశము పంపించినాను. తమ ప్రాంతములో తమకు తెలిసినటువంటి వ్యక్తులతో కలిసి జమాత్ యొక్క తమ రాజకీయ నాయకులతో సంప్రదించి ఈ యొక్క దౌర్జన్యమును నిలిపివేయడానికి వరుసగా సూచించవలను, మాట్లాడవలను, సంప్రదించవలను. ఇదే విధంగా తమకు తెలిసినటువంటి మిత్రులతో కూడా మాట్లాడుతూ ఈ విషయమును వ్యాపింపజేయండి. ఎలాగైనా ఈ దౌర్జన్యమును నిలిపివేయడానికి మనము కృషి చేయవలను. అల్లాహ్ అమాయకులందరినీ ఈ దౌర్జన్యం నుండి రక్షించుగాక. నమాజ్ తర్వాత నేను 2 అంత్యక్రియ ప్రార్థనలను కూడా చదివింతును. మొదటిది గౌరవనీయురాలైన మసూదా బేగం అక్మల్ గారు, హాలెండ్కు సంబంధించిన వారు. గౌరవనీయులైన అబ్దుల్ హకీం అక్మల్ కీర్తిశేషవులు మురబ్బీ సిసిలా గారి భార్య. వీరు కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. వీరి నాన్న అనగా తల్లి తరపున తాత హజరత్ మియా అబ్దుస్సమద్ గారు, అలాగే వీరి నాన్నకు తండ్రి అయిన హజరత్ మియా ఫతేదీన్ గారు సేఖ్వా
కాదియాన్కు చెందినవారు. వీరిద్దరూ హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం అనుచరులుగా ఉండిరి. ఈ మృతురాలు చాలా కాలం నుండి హాలెండులో తమ భర్తతో కలిసి ధార్మిక సేవలో నిమగ్నమై ఉన్నారు. 1957లో హజరత్ ముస్లిం మౌద్ ఆదేశము మేరకు ఈ అక్మల్ గారు మొదటిసారి హాలెండ్కు వెళ్ళిపోయిరి. అప్పుడు వీరి భార్య వీరి వెంట లేకుండెను. ఇది 1969లో, అనగా వీరి భార్య అక్కడికి వెళ్ళినారు, మరల తిరిగి వచ్చినారు. మరల 1986లో వీరు అక్కడికి వెళ్ళగలిగినారు. ఇలా వీరు వివాహమైన తర్వాత కూడా సుమారు 15 సంవత్సరములు తమ భర్తను విదేశములో వదిలిపెట్టిరి. అక్కడ వారు విధులు నిర్వహిస్తున్నందున తమ భర్తతో దూరము ఉండిరి. హాలెండ్లో ఉన్నప్పుడు వీరు చేసినటువంటి సేవలు చెప్పుకోదగినవి. లజ్నా ఇమావుల్లా హాలెండ్ స్థాపించబడెను. అందులో వీరు పాల్గొన్నారు. లజ్నా ఇమావుల్లా హాలెండ్కు ప్రప్రథమ అధ్యక్షురాలిగా ఉండే అవకాశము వీరికి లభించినది. ఖిలాఫత్ పట్ల చాలా వినయము, విధేయత సంబంధముండెను. చాలా నిష్ఠాపరురాలు. నమాజ్, ఉపవాసములకు పట్టుబడి ఉండేవారు. మృతురాలు వసియత్ కూడా చేసి ఉండిరి. వీరికి గుర్తుగా 3 కొడుకులు, 1 కుమార్తె ఉన్నారు. అందరూ కూడా ఏదో విధంగా చాలా వినయంతో జమాత్కు సేవలు అందిస్తున్నారు. వీరి 1 కుమారుడు సదర్ అన్సారుల్లా కూడా ఉన్నారు. ఇప్పుడు బహుశా 2వ వారు ఎన్నుకోబడినారు అన్సారుల్లా అధ్యక్షులుగా. ఇలాగే వీరు జమాత్కు సేవలు అందిస్తున్నారు. అల్లాహతాలా మృతురాలిని క్షమించి కరుణించుగాక. వారి పిల్లలు కూడా వారి యొక్క పుణ్యములను కొనసాగించు అవకాశము, అనుగ్రహము పొందుతురుగాక. 2వ ప్రస్తావన మాస్టర్ అబ్దుల్ మజీద్ గారిది. వీరు జీవిత సమర్పితులు. వీరు ఉపాధ్యాయులుగా తాలీముల్ ఇస్లాం హైస్కూల్ రబువాలో సేవలందించినారు. వీరు కూడా గత కొద్ది రోజుల క్రితం రిటైర్ అయిన తర్వాత కెనడాకు వచ్చిరి. వీరు కూడా మరణించినారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. వీరికి గుర్తుగా భార్యతో పాటు 3 కుమారులు, 2 కుమార్తెలున్నారు. వీరి కుమారుడు మజహర్ మజీద్ ఇట్లు తెలిపిరి: మా తండ్రిగారు చాలా విశిష్టతలు కలిగి ఉండిరి. ఎంతో వినయము, నిరాడంబరతతో జీవితము గడిపిరి. తల్లిగారు ఇట్లు తెలుపుతారు: వివాహము తర్వాత మరణించే వరకు వారు ఒక దైవదూత లాంటి జీవితము గడుపుతున్నటువంటి మానవునిగా ఉండిరి. వివాహము తరువాత ఒకరోజు నమాజులో చాలా కొంచెం గట్టిగా ఇట్లు దువా చేస్తుండిరి. నమాజ్ తర్వాత నేను అడిగినాను, మీరు ఏ విషయం కొరకు దువా చేస్తుండిరి? అప్పుడు వారిట్లనిరి: నా కోరిక ఏమనగా, నేను నా జీవితమును సమర్పించి తాలీముల్ ఇస్లాం హైస్కూల్ రబువాలో ఉపాధ్యాయునిగా సేవలందించాలని. మొదట వీరు మరో ప్రాంతంలో ఉండేవారు. కావున నేనిట్టు దువా చేస్తున్నానని, అల్లాహతాలా నా యొక్క కోరికను పూర్తి చేయాలని, నా భార్య కూడా ఈ విషయమును ఆనందంతో ఒప్పుకోవాలని దువా చేస్తుండిరి. ఏది ఏమైనప్పటికీ వీరి సతీమణిట్లు తెలిపిరి: మీరు హజరత్ ఖలీఫతుల్ మసీహ్కు జీవితమును సమర్పిస్తున్నానని వెంటనే ఉత్తరము రాయండి. అల్లాహతాలా కృపానుసారము వారు విన్నపము చేసిన తర్వాత హజరత్ ఖలీఫతుల్ మసీహ్ సానీ కాలములోని విషయమిది దానిని అంగీకరించినారు. అప్పుడు వారు రబువాకు వలస వచ్చినారు. ఇంకా ఇట్లు తెలిపిరి: అనగా తండ్రిగారు ప్రతి నెల జీతము లభించినప్పుడు మొట్టమొదట ఆర్థిక కార్యదర్శి వద్దకు వెళ్ళి చందా చెల్లించేవారు. ఆ తర్వాత మిగిలిన నగదును తీసుకుని తమ తల్లి చేతిలో పెట్టేవారు. రబువ వచ్చిన తర్వాత ఎన్నో కష్ట పరిస్థితులు ఎదురైనవి. కాని ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. ఎప్పుడూ ప్రపంచమును కోరలేదు. ప్రపంచ వస్తువుల గురించి తమ కోరికను తెలపలేదు. సోదరీమణులు, సోదరులు కూడా ఎల్లప్పుడూ నమాజ్ సమయము, జమాత్, ఖిలాఫత్తో కలిసి ఉండాలని వారు ఆదేశించేవారు. అప్పుడు జమాత్ యొక్క ఆర్థిక పరిస్థితులు మంచిగా లేకుండెను. చాలా ఇబ్బందికర పరిస్థితి ఉండెను. అయినా కూడా వారెంతో సహనముతో తమ జీవితమును గడిపినారు. నేను స్కూల్లో ఉన్నప్పుడు వీరు అక్కడ ఉపాధ్యాయులుగా ఉండిరి. నేను వారిని చూశాను. నిజంగానే పిల్లలు చెప్తున్న మాటలు కావిది. పిల్లలు వీరిని ప్రశంసించినట్లు వీరి తండ్రి ఉండెను. వారిలో ఈ యొక్క
విశిష్టతలు ప్రత్యేకతలు నిశ్చయముగా ఉండెను. అహ్మదీ కానటువంటి వారు కూడా వారితో ప్రభావితమైరి 1985లో ప్రభుత్వము వీరికి అభివృద్ధి ఇంక్రిమెంట్ ఇచ్చి, అనగా 1973లో లేదా 74లో బహుశా అది ప్రభుత్వ పాఠశాలగా మారెను. అప్పుడు కూడా వీరు స్కూల్లోనే ఉన్నారు. హైస్కూల్లో కొంతకాలము గడిపినారు. ఆ తర్వాత 1985లో వీరికి ఇంక్రిమెంట్ ఇచ్చి హెడ్ మాస్టర్ ఇస్లామీ హైస్కూలుగా బెహ్రాలో వీరిని పంపించబడెను. అక్కడ ఉన్నటువంటి నాయబ్ హెడ్ మాస్టర్ కూడా జామే మస్జిద్కు ఇమాముగా ఉండెను. అతడు బాహ్య రూపములో అహ్మదీ అయినందున వీరితో విభేదించేవాడు, కానీ వారి సత్ప్రవర్తన వలన వారిని గౌరవించేవాడు. చాలా వినయముతో విధేయతతో అతడు ప్రవర్తించేవాడు. ఒకరోజు ఇట్లనిరి, తెలిపిన వ్యక్తి ఇట్లు తెలుపుతున్నాడు. అతనితో ఇతర ఉపాధ్యాయులు ఇట్లనిరి, ఈ వ్యక్తి కాదియానీ అయినను మంచి అలవాట్లు కలిగిన వ్యక్తి అని. కావున ఈ విధంగా మౌనంగా వారు ప్రచారము చేసి శత్రువులపై కూడా ప్రభావము వేసేవారు. అధికంగా వారు తమ శిశువులను కలిసినప్పుడు ఇట్లనేవారు, మేము మీకు శిశువులుగా ఉన్నాము. కాని వారు అందరికంటే ఎక్కువ ఏ శిశువులపై గర్వపడేవారనగా ఎవరైతే తమ జీవితమును అల్లాహ్ మార్గములో సమర్పించినారో వారి గురించి చాలా సంతోషంగా చెప్పేవారు. వీరు నా శిశువులని, వీరు జీవిత సమర్పితులని. అనగా జీవిత సమర్పితులను చాలా గౌరవించేవారు, సత్కరించేవారు. అల్లాహ్ తాలా మృతుని కరుణించి క్షమించుగాక, వారి యొక్క స్థాయి అంతస్తులను పెంచుగాక, వారి పిల్లలు కూడా వారి యొక్క పుణ్యములను కొనసాగించు అనుగ్రహము పొందుదురుగాక. Alhamdulillah nahmaduhu wa nasta'inuhu wa nastaghfiruhu wa nu'minu bihi wa natawakkalu alayhi wa na'udhu billahi min shururi anfusina wa min sayyiati a'malina. Man yahdihillahu fala mudilla lahu ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله. عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.